Audio Jungle. Audio Jungle. దేవుని అతిశయించాలి. స్వార్థను బట్టి దేవుని యందు అతిశయించాలి. అంతే దేవుని అతిశయించాలన్నమాట. మీరు ఒకసారి ఇర్మియా గ్రంథం 9:23 కలండి. చాలా మంది దేవుని జ్ఞానం అనుకుంటే యేసుక్రీస్తు వారు చదవండి మీరు ఇర్మియా గ్రంథం 9:23 చదవండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, అది భౌతికమైన జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, సూర్యుడు అంటే బలవంతుడు, తన శౌర్యమును బట్టి, తన బలాన్ని బట్టి అతిశయింపకూడదు. అది ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అది కానీ అక్షయం వచ్చేస్తుంది. జ్ఞానం ఉందనుకోండి, లోక జ్ఞానం, అతిశయం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. ధనం ఎక్కువ ఉందనుకోండి, ధనం వచ్చినా మదం వచ్చినా అనే సామెత అంటే గర్వం వచ్చేస్తుంది. అండి తర్వాత బలం ఉందనుకోండి, నేను ఎవరినైనా కొట్టేయగలను, 10 మందిని విసిరేయగలను అనే గర్వం వచ్చేస్తుంది, అతిశయం వచ్చేస్తుంది. అయితే మన లోకంలో ఒక బలవంతుడు చాలా ఎన్ని సంవత్సరాలు దీని కండలు పెంచాడో తెలియదు కానీ మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయంలో ఎవరైనా గొలియాతు అనేవాడు అనమాట. ఇసిరేస్తాను అనేవాడు. చిన్న గులకరాడితో పడిపోయాడు. ఎంత అంతే, ఆడితే పడిపోయాడు అనేవాడు. భయపడిపోయేవాడు అంటే సౌలు కూడా వాడి కేకలకి. ధనవంతుడు, నాకు సంవత్సరాల తరబడి తిన్నున్నాను, ఈ రాత్రి నీ ప్రాణం పడింది. నీ అతిశయం ఎక్కడ? సంవత్సరాల తరబడిగా ఉంది, నాకు పిల్లలకు ఉంది అంటాడు కొంతమంది. ధనం గర్వం. ఈ రాత్రి నీ ప్రాణం పడితే గర్వం ఏమైపోయింది? వీపి దిగినట్టుగా సింపుల్ కిందకి వెళ్ళిపోతుంది. పాదరసం దిగుతుంది కదా. జ్ఞానం, అదైన జ్ఞానం అనేది జ్ఞానాన్ని బట్టి అతిశయించాడు అనుకోండి. రాజరికాన్ని బట్టి అతిశయించాడు, గడ్డి మేయించాడు ఆయన గర్వాన్ని తీసేశాడు. ప్రపంచాన్ని పరిపాలన అంతరోడు ఎవరు లేడు అనుకున్నాడు ఆయన. అలాగే అధికారులకు గర్వం ఉంటుంది. అది అధికారం ఊడిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే మొత్తం బట్టలన్నీ ఇప్పేసి రోడ్డు మీద కూర్చోబెట్టినట్టు ఉంటుంది, ఏమున్నది. నేను మాతో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కలిసి ఉండేవాళ్ళు, వాకింగ్కి వెళ్ళేవాళ్ళు పాలకోళ్ళు. నేను అడిగాను ఒక ఆయన, సార్ మీకు రిటైర్డ్ అయితే ఎలా ఉంటుందంటే, ఏం లేదని ఆయన గాజులు చేతులకి అన్నీ తీసేసినట్టు ఉంటుంది, ఏమీ శక్తి లేనట్టు ఉంటుంది అన్నాడు. అంతే రిటైర్డ్ అయిపోయింది. అలా ఏముంటుందంటే ఏం పాపం. కాబట్టి వాటి మీద కూడా ఏం చేయకూడదు, పని జస్ట్ బాధ్యతగా వర్క్ చేసుకోవడం, జీతం తీసుకోవడం, అంతే. మీకు అర్థమైందా? అందువల్ల మనం అతిశయించాల్సింది ఎవరిని బట్టి? దేవుని బట్టి, అంతే. అలాగే సువార్త ద్వారా మానవులు రక్షించాలని ఆలోచించిన దేవుని బట్టి అతిశయించాలని చెప్పాడు అన్నమాట. సువార్త ద్వారా మానవులు రక్షించాలనుకున్న దేవుని బట్టి మాత్రమే అతిశయించాలి తప్ప సువార్త చెప్తున్న వాళ్ళని బట్టి కాదు. జాగ్రత్త గమనించాలి. ఇది సువార్తని వెల్లడి చేసిన దేవుని బట్టే తప్ప అతిశయము సువార్తను ప్రకటించే వారిని బట్టి కాదు. అది మొదటి అధ్యాయంలో చెప్పింది. ఏనా అర్థమైందా? అది మరి మన వాళ్ళందరూ దేని బట్టి అతిశయపడిపోతున్నారు? ఆ సువార్తను బట్టి కాదు, సువార్తని బోధించే వాళ్ళని బట్టి అతిశయపడుతున్నారు. కాబట్టి ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు, కొట్లాడుకుంటున్నారు, ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నేను అవునా కాదా? కానీ దేవుని పనులుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే సువార్తను హైలైట్ చేయించాలి తప్ప మనం కాదు. మన పనులు అంతే, పనులుగానే ఉండాలన్నమాట. ఒక ఆయన దైవజనులు పెద్ద ఆయన పెట్టు మోసుకుని వెళ్తున్నాడు. 4 రోజులకి 3 రోజులకి మీటింగ్లు వెళ్తారు కాబట్టి ఆయన. ఒక తల్లిగారు అన్నారంటే ఒక ఆమె, అయ్యా ఎవరినైనా పనులు ఎట్టుకోవాల్సింది బాబా అన్నారంట.
ఎవరిని? దేవుని పనోడిని. నేనే ఒకరికి పనోడినమ్మా. ఎవరికి? నేనే నేనే ఒక ఆయనకి పనోడిని. నాకు పనోడు ఎందుకమ్మా? ఇప్పుడు వీళ్ళకి రాజకీయ నాయకుల్లాగా తప్పకుండా అంటున్నారు. ఇది వీళ్ళ కాపుదాలు ఏంటి? దేవుని కాపుదాలు ఉంది కదా. అపోస్తులు ఎవరు నెట్టుకున్నారు బాడీ గార్డుల కింద? బాడీ గార్డులు అంటారు వాళ్ళని, బాడీ గార్డ్స్ అంటారు. వీళ్ళ కాపుదలకి అర్థమైందా? ఇందిరా గాంధీ గారిని పెట్టుకున్న వాళ్ళకి అది చంపేస్తా. మరి వీళ్ళకే ఈ బాడీ గార్డ్స్కి ఫోన్ చేసి కోట్లు వేస్తారు, వేసారా మీ పాస్టర్ అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? వీళ్ళు వాళ్ళే వేసేసారండి. వీడికి అయితే ఏంటి ఆలోచింది. అందుకని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు కాబట్టి ఒకవేళ మన మరణం మనం తప్పించుకోలేం కదా. ఎన్ని ప్రయత్నాలు చేసినా పౌలు గారు రాళ్ళతో కొట్టేయారు, చచ్చిపోయాడు ఏంటి అయినా కాబట్టి ఆయన కాపుదాలు ఉన్నంత వరకు ఏం కాదు. ఆయన కాపుదాలు లేకపోతే నువ్వు 100 మందిలోనే వేసేస్తాను నేను. అర్థమైందా? సెక్యూరిటీ పెట్టుకున్నవాడికి నేను ఇందిరాగాంధీ గారిని జ్ఞాపకం చేస్తాను. ఆవిడ సెక్యూరిటీ ఆవిడ కాల్ చేశారమ్మా, కాబట్టి వాళ్ళకే దిక్కు లేదు. నువ్వు సెక్యూరిటీ మీద ఆధారపడకండి అమ్మా. అర్థమైందా? సెక్యూరిటీ మీద ఆధారపడకండి అమ్మా. ఎవరి మీద? అంటే బ్రతుకుతున్నాం, చెల్లిస్తున్నాం అంటే ఎవరి వల్ల? తర్వాత మొదటి అధ్యాయం మరొక విధానం ఏంటంటే, యేసుక్రీస్తు వారు దేవుని జ్ఞానమై ఉన్నాడు అన్నాడు కదా. చాలామంది సామెతల గ్రంథం 8వ అధ్యాయాన్ని పట్టుకెళ్ళి దేవుని జ్ఞానం అని లింక్ పెట్టేశారు. గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిగా మీరు సొలొమోను ప్రవక్త కాదు. యేసు ప్రభువు వారు కూర్చున్న ప్రవచనాలు లేవు ఆయన దగ్గర. ఎందుకంటే ప్రవక్త అయితే ప్రవచిస్తాడు. దావీదు ప్రవక్త, దావీదు రాజే, కానీ ఎవరు? ప్రవక్త అని చెప్పాడు ఆ అపోస్తలుల 2వ అధ్యాయంలో. అతడు ప్రవక్త అయి ఉండిన కనుక అని అబ్రహాము కూడా ప్రవక్త అని చెప్పడం జరిగింది. అలాగన సొలొమోను ప్రవక్త కాదు. రాజు అయినా దేవుని భయభక్తులు కలిగినట్టు వాడే. తన అనుభవ జ్ఞానాన్ని రాశాడు. ఏది? సామెతలు, పరమగీతాలు, ప్రసంగి. అనుభవ జ్ఞానం అంటే తెలుసు మీకు? తన జీవితంలో చూసినవి, అనుభవించినవి అవి రాయటం అన్నమాట. అనుభవ జ్ఞానం రాశాడు ఆయన. అందుకని ప్రవచనం కాదు అది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 8వ అధ్యాయం ఏం కాదు? ప్రవచనం కాదు. అక్కడ భౌతికమైన జ్ఞానానికి, ఇక్కడ ఆత్మ సంబంధమైన జ్ఞానం అంటే ఒక ఆత్మ రక్షించే జ్ఞానం కలిగి ఉన్న స్థితికి అది లింక్ పెట్టుకోవడం అన్నమాట. అది పరిశుద్ధాత్ముడు కంపారిజన్ చేయలేదు. సామెతల గ్రంథాన్ని ఎత్తి చూపించలేదు ఎక్కడ యేసుప్రభు గురించి మాట్లాడే విషయంలో. అందుకని చాలామంది యేసుక్రీస్తు వారు జగత్తు దేవుని అదే ఆయన ప్రారంభంలో పుట్టాడు ఆయన అని చెప్పేసి ఒక డాక్టర్ని తీసేశారు. అర్థమైందా? కాబట్టి ఆయన కూడా ఆది అంతం లేనివాడని ఆయన గురించి కూడా చెప్పడం జరిగింది. మనము సృష్టించబడిన వాడు మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు సృష్టింపబడిన వాడు కాదు. అందువల్ల దేవుని జ్ఞానం అంటే సిలువను కూర్చున్న వార్త అంటే ఆయనే దేవుని జ్ఞానమై ఉన్నాడంటే మానవుడు రక్షించడానికి సంబంధించిన జ్ఞానమై ఉన్నాడని చెప్పాడు తప్ప, అంతేకాని భౌతికమైన జ్ఞానం గురించి ఈయనకి సంబంధం లేదు అన్నమాట. ఇక్కడ మాట్లాడేది ఆత్మల రక్షణకు సంబంధించిన జ్ఞానం అన్నమాట. రైట్. కాబట్టి సువార్త ద్వారా దేవుడు తనను తెలియపరుచుకోవాలనుకునే ఆ యొక్క జ్ఞానాన్ని ప్రకటించే వాళ్ళు కాదు, అసలు ఆ సందేశాన్ని భూమి మీదకి అందించిన దేవుని అంది అతిశయించాలి తప్ప సందేశాన్ని బోధించేవారిని బట్టి కాదు అని మొదటి అధ్యాయంలో చెప్పాడు. అదే మొదటి అధ్యాయం రాసుకోండి మీరు, ఓకేనా? అదే మనుషుల్ని వెంబడించే దేవుని పనులను వెంబడించే వాళ్ళకి ఒక అధ్యాయం చాలా ఉన్నతంగా బోధించింది. 2వ అధ్యాయం. సహోదరులారా, కంటిన్యూషన్ కదా, అధ్యాయాలు అనేది మనుషులు పెట్టారు కదా, మన కంటిన్యూషన్. సహోదరులారా, నేను మీ అద్దకు వచ్చినప్పుడు అంటే అపోస్తలుల 18వ అధ్యాయం, నేను మీ అద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మాన్ని మీకు ప్రకటించి వచ్చిన వాడును కాను అనమాట. అంటే ఒక రాజకీయ వక్తలాగా మాట్లాడలేదంటండి. మీకు అర్థమైందా?
జ్ఞానాతిశయం అంటే ఇదే వాక్చాతుర్యం, క్షమించి. అంటే వాక్కు యొక్క వాక్చాతుర్యాన్ని ఉపయోగించలేదంటండి ఆయన. ఒక తర్వాత జ్ఞానం యొక్క అతిశయాన్ని వాడలేదంట. కానీ ఏమన్నాడు ఆయన? నేను యేసుక్రీస్తుని అనగా సిలువేయబడిన యేసుక్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య ఎరక్కుందని నిశ్చయించుకోండి. నేను అంటే పౌలు గారు కొన్ని ప్రాంతాలకు వచ్చినప్పుడు నేను వాక్చాతుర్యాన్ని కానీ జ్ఞానాతిశయాన్ని నేను ప్రదర్శించలేదు, నేను చాలా గొప్ప పండితుడిని చెప్పలేదు మీకు, సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ప్రకటించాను అన్నాడు. ఎవరిని ప్రకటించారంటే ఆయన? సిలువ వేయబడిన యేసుక్రీస్తు అని. సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరక్కుందని నిశ్చయించుకోండి. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతో మీ అర్థం ఉంటుంది. ఇది కొరింథీ ప్రాంతంలో. మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోనక, అది అర్థమైందా? విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఏం చేసుకోకూడదు? ఆధారం చేసుకోకూడదు. దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని నేను మాట్లాడిన, స్వార్థ ప్రకటించిన, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములని వినియోగించి తిని, అంటే రుజువులను. దృష్టాంతం అంటే ఏంటి? రుజువులను ఉపయోగించాను. ఎవరి? దేవుని శక్తి కనపరిచే రుజువులనే వినియోగించాను తప్ప పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతం వినియోగించాను తప్ప. అంటే స్వార్థ ప్రకటించినప్పుడు దేవుని శక్తిని, పరిశుద్ధాత్ముడు సంబంధించిన ఆ రుజువుల్ని వినియోగపరిచాడు తప్ప ఆయన జ్ఞానాతిశయంతో కానీ వాక్చాతుర్యంతో మాట్లాడలేదంటండి ఆయన. కాబట్టి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నాను. అది ఈ లోక జ్ఞానం కాదు. నిరర్థకులై పోచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. ఈ జ్ఞానం మరుగైనను. ఏ జ్ఞానం? యేసుప్రభువుని గురించిన జ్ఞానం, సిలువను గురించిన వార్త అన్నమాట. ఆ జ్ఞానం మరుగైనను జగదుత్పత్తి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడు. అదే మొదటి పేతురు 1:21లో చెప్పాడు. 21:22 ఆయన జగత్తు పునాది వేయబడకునుపే నియమించబడిను అన్నాడు. అంటే సిలువు యేసుక్రీస్తు వారిని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడంట? జగత్తు పునాది వేయబడకునుపే నిర్ణయించాడంట. అది మన మహిమ నిమిత్తం, అంటే మన రక్షణ నిమిత్తం. దీనిని దేవుడు, అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉన్న మహిమా స్వరూపేగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. అదైనా పరిపూర్ణులు అంటే లోక సంబంధమైన జ్ఞానంలో పరిపూర్ణులు. లోకంలో జ్ఞానం ఉంది కదండి, ఆ లోక సంబంధమైన జ్ఞానంలో పరిపూర్ణుల మధ్య చెప్తున్నాను. అది లోక జ్ఞానం కాదని చెప్పాడు కదా అక్కడ. లోక జ్ఞానుల మధ్య చెప్తున్నాడు కానీ అది లోక జ్ఞానం కాదు, స్వార్థ దేవుని జ్ఞానం అని చెప్పాడు అన్నమాట. అది అదైందండి. ఈ జ్ఞానం మరుగై ఉన్నది అన్నాడు. ఈ జ్ఞానం ఏమైందంట? మరుగై ఉందన్నాడు. ఏంటి మరుగై ఉండడం అంటే? యేసుక్రీస్తు వారిని చంపేస్తే మానవ జాతికి రక్షణ వస్తుందని ఆ సిలువేసిన వాళ్ళకి కానీ సిలువేయబడిన వాళ్ళకి ఎవరికీ తెలియదంట. తెలిస్తే ఏం చేస్తారు? సిలువేయరు కదా, వేస్తారా? అది రహస్యంగా ఉంచాడు దేవుడు అక్కడ. అర్థమైందా? దేవుడు ఏం చేశాడు? రహస్యంగా ఉంచాడు. సిలువ వేయబడిన తర్వాత అపోస్తలుల 2వ అధ్యాయంలో ఆయన తిరిగి లేచిన తర్వాత ఆ రహస్యాన్ని వెల్లడి చేశాడు. మీరు సిలువ వేసిన యేసు ఎవరో తెలుసా? మెస్సియా అని చెప్పేసి ఆయన ద్వారానే పాప క్షమాపణ ఉందని చెప్పేసి పేతురు గారు మొట్టమొదటిగా స్వార్థ ప్రకటించారు అన్నమాట. మీకు అర్థమైందా? అందువల్ల ఈ విషయాలు గమనించండి ఇక్కడ. కాబట్టి ఈ సిలువేయబడేటప్పుడు ఈ సంగతులు వాళ్ళకి తెలియలేదు. దేవుడు యేసుప్రభువు వారిని మానవ జాతి మహిమనితో నియమించాడనే సంగతి సిలువ వేయబడిన వాళ్ళకి కానీ, అదే సిలువే ఏమన్నా అడిగిన వాళ్ళకి, అది యూదులకు సిలువేని అన్న వాళ్ళకి కానీ, తీసుకెళ్ళి సిలువేనని చెప్పిన అధికారికి కానీ ఎవరికే తెలియదు అనమాట. అది రహస్యంగా ఉంచబడింది. ఒకవేళ తెలిస్తే యేసుప్రభువు సిలువైపోతే మానవ జాతికి రక్షణ లేదన్నమాట. ఇందు విషయమే దేవుడు తను ప్రేమించిన వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి కనబడలేదు, మనుష్య హృదయానికి అని వ్రాయబడి ఉంది. అంటే యెషయా గ్రంథంలో చెప్పాడు కదా విషయాల్ని. 64 ఒకసారి చూడండి. 64:4 ఒకసారి చూడండి.
వచ్చు 64:4 తన కొరకు కనిపెట్టి వారి విషయమై నీవు తప్ప తన కార్యం సఫలం చేయమని ఏ దేవుని ఏ కాలంలో చూచి ఉండలేదు. అట్టి దేవుడు కాలన్న సమాచారం మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. తన సంగతులు తెలియలేదు. ఏది ఆయన ద్వారా మానవ జాతి రక్షణ వస్తుందనే సంగతి మానవుడికి ఎవరికీ తెలియదు, యూదుడికి కూడా ఎవరికి తెలియదు. కానీ దేవుడే తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు అంటాడు. అర్థమైందా? దేవుడే తన ఆత్మ ద్వారా బయలుపరిచాడంట. అపోస్తులకి యేసు ప్రభు ద్వారా మానవ జాతికి రక్షణ ఉందని చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు రాకపోతే వాళ్ళు స్వాత చెప్పగలదురా? అందుకని ఇక్కడ చెప్తున్నాడు అనమాట, ముందు రహస్యంగా ఉంచబడింది, ఇదిగో రహస్యంగా ఉంచబడుతుంది అని చెప్పేసి యెషయా గ్రంథం 64:4 చెప్పడం జరిగింది కదా. అయితే మనకైతే అంటే అప్పుడున్న క్రైస్తవులకి, అక్కడున్న అపోస్తులకి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అంటే ఎవరి వల్ల? పరిశుద్ధాత్మ వల్ల, తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మాలను కూడా పరిశోధిస్తున్నాడు. ఒక మనుషుని సంగతులు అతలోని మనుష్యాత్మకి కానీ మనుషులు మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకి కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటే మనం లౌకిక ఆత్మను కాక దేవుని ఎదుట వచ్చి ఆత్మను పొంది ఉన్నాం. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధ సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధిస్తున్నాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడం, అవి అతనికి వెరితనంగా ఉన్నాయి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదను కనుక అతడు వాటిని గ్రహింప జాలడు. అంటే దేవుని సంగతులు దేవుని ఆత్మకు తప్ప అదైందా మానవ ఆత్మకి అగోచరం. అందువల్ల దేవుడు తన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులు ఏం చేశారనమాట, దేవుని సంకల్పం అంతా ప్రకటించారు. ఏమన్నా పరిశుద్ధాత్మ ద్వారానే కదా స్వార్థ ప్రకటించారు వాళ్ళు. అంటే పరిశుద్ధాత్మ ద్వారానే వెళ్ళలేదు. ప్రభు చెప్పారు మరి యోహాను సువార్త 16:13 ఆదరణకర్త వస్తాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు సత్యస్వరూప ఆత్మ వస్తాడు, అతను నా వాటిని చెప్తాడు, ఇంకా తెలియాల్సిన విషయాలు కూడా చెప్తాడని చెప్పేసాడు. కాబట్టి దేవుని మర్మాలని అనగా తండ్రి దేవుని ఆలోచనలు ఎరిగినవాడు పరిశుద్ధాత్ముడు అని చెప్పి ఆయనే బయలుపరిచాడు. లేకపోతే మనకు ఎవరు బయలుపరచలేరు, మనకు కూడా తెలియదు అన్నాడు అన్నమాట. పౌలు గారు ఏమన్నాడు, దేవుడు తన ఆత్మ ద్వారా తెలియపరచబోతే మనకు కూడా తెలియదు అన్నాడు అనమాట. కాబట్టి ఆత్మానుభవం చేతనే వివేచింపు కనుక అతడు వాటిని గ్రహించాడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నింటినీ వివేచించను కానీ అతడు ఎవరి చేతనైనా వివేచింపబడడు. ప్రభు మనసు ఎరిగి ఆయన బోధింపగలవాడు ఎవడు? ప్రభు మనసు అంటే తండ్రి అని దేవుని మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? అంటే ఎవరైనా ఆలోచించారా దేవుడికి? ఎవరు కదా. కాబట్టి ఏమన్నాడు ఆయన, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము అన్నాడు. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు ఆయన, ఈ సువార్త అనే దేవుని జ్ఞానం మర్మంగా ఉంది. ఏది సిలువేయబడేంత వరకు దేవుడే తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు అని చెప్పాడు అనమాట. 2వ అధ్యాయం ఏం చెప్పాడు, సువార్త అనే దేవుని జ్ఞానం ఏది సిలువేయబడేంత వరకు ఎలా ఉంది, మర్మంగా ఉంది. పరిశుద్ధ ఆత్మ ద్వారా అనగా దేవుని ఆత్మ ద్వారా దేవుడే బయలుపరిచాడు అని చెప్పాడు అనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే 2వ అధ్యాయంలో సువార్త మర్మాన్ని దేవుడే తన ఆత్మ ద్వారా బయలుపరిస్తేనే కానీ మనకు తెలియలేదు అన్నాడు అనమాట. అందులో మరి పనులు బట్టి అతిశయించడానికి ఉందా? లేదు. ఆ రహస్యాన్ని కూడా దేవుడే చెప్పాలి, దేవుడు చెప్తేనే కదా తెలిసింది. పౌలు గారు కూడా ఏమంటాడు ఎఫెసీయుల 3:3 దేవదర్శనం వల్ల నాకు ఈ సంగతులన్నీ తెలిసింది. ఏంటది? సువార్త. యూదులు అన్యులు సమాన వారసుల సువార్త ద్వారా. అంటే దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరచకపోతే అది అపోస్తులు కూడా ఈ సువార్త యొక్క దేవుని జ్ఞానమైన సువార్త వాళ్ళకి తెలియకపోదు. కాబట్టి 3వ అధ్యాయం మొదలెట్టాడు. కాబట్టి మేము పనులమయ్యా, మేము పనులు, దేవుని ఇంట్లో వ్యవసాయకులు, మేము నమ్మకమైన వాళ్ళు అని చెప్పేసి మా గృహ నిర్వాహకత్వాన్ని అప్పచెప్పాడు అంతే దేవుడు. అంతేగాని మమ్మల్ని బట్టి మీరు అతిశయించకూడదు అని చెప్పేసి 3-4 అధ్యాయాలు చెప్పాడు అనమాట. చదివేద్దాం 3-4 అధ్యాయాలు. సోదరులారా,
శరీర సంబంధమైన మనుషులు మరియు క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. మీరు ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర మీ ఉంటారు, మనవలు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు. ఒకవేళ చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలతో మీరు ఎలా మాట్లాడతారు? అప్పటిలో చిన్నపిల్లలతో ఏం మాట్లాడతారు చెప్పండి? చిన్నపిల్లలకి ఏం మాట్లాడతారు? ఆ టేబుల్ మీద పెట్టిన టెక్స్ట్ బుక్ కట్టరా అంటారా? అదిగమ్మా అద్దె నిలబట్టరా, అదిగమ్మా అది నిలబట్టరా అని చెప్పేసి వాళ్ళ భాషలు వాళ్ళగా తగ్గించుకుని మనం మాట్లాడుతూ ఉంటాం. ఏంటి చిన్నపిల్లలు చెప్పేలాగా చిన్నపిల్లలు చెప్తాం. ఎదగలేని వాళ్ళకి ఎలా చెప్తాం అది చెప్తాం. పెద్దోళ్ళకైతే ఆ పేరుతో సహా చెప్పి తీసుకురమ్మని చెప్తాం. అలాగా కొరింథీలో ఉన్న స్థానిక సంఘంలో ఈ కలహాలు కక్షలు ఉండడంతో మీరు క్రీస్తునందు పసిపెట్టలే అని, అందుకని మేము పాలతో పెంచాను కానీ బలమైన ఆహారం మీకు పెట్టలేదు అన్నాడు అన్నమాట. అప్పటిలో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధంగా యువత వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? అది చూసారా, క్రైస్తవులు కనుక ఆత్మీయంగా ఎదగకపోతే పసిపిల్లలుగా ఉంటే ఎవరంటారు? వాళ్ళు బలహీనులు అంటండి. బలహీనులని ఎవరంటారు? ఆత్మీయంగా ఎదగలేని వాళ్ళని, అంటే పసిబిడ్డలైన వాళ్ళని ఏమన్నాడు ఆయన? బలహీనులు అన్నాడు అన్నమాట. మీరు అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై అది మనుషుల ఇప్పుడు లోకంలో లోకంలో మనుషులు ఏం చేస్తారు? మనుషులు పాలు అవుతారు కాబట్టి గొడవలు కక్షలు ఏమన్నా. ఇప్పుడు ఆత్మ సంబంధులు మనుషులను పాలు అవ్వరు కదా. ఆత్మ సంబంధులు మనుషులు ఏమవరు? పాలు అవ్వరు. అప్పుడు నేను పౌలు వాడిని. ఇప్పుడు అసలు సందర్భానికి వచ్చాడు. ఎక్కడ ఎత్తాడు? 1:12 ఎత్తాడు. 12 ఒకడు పౌలు వాడిని, అపోలో వాడిని అన్నారు. అది అదైందా? రాజకీయాలు ప్రకృతి సంబంధమైనవి, నాయకులు ప్రకృతి సంబంధమైన వాళ్ళు. కాబట్టి వాళ్ళని వెంబడించే వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు ప్రకృతి సంబంధమైన వాళ్ళు అన్నమాట. కాబట్టి నేను పౌలు గారిని, అపోలో అని, కెపా అని అంటున్నారు చూసారా. శరీర సంబంధులు ఒక మనుషుని బట్టి అతిశయిస్తారు. శరీర సంబంధులు ఎవరిని బట్టి అతిశయిస్తారో మా పలానోడు మన గొప్పవాడు అని చెప్పేసి ఆడు చంపబడితే ఈ గొప్పతనం ఏముండదు. నేను అంతేనా? అందుకని చదువుదాం. అపోలో ఎవడు? పౌలు ఎవడు? చూసారా ఎలా పనులు ఎలా మాట్లాడుతున్నాడు ఆయన? అపోలో ఎవడు? పౌలు ఎవడు? పనిచేసేవాళ్ళే, పరిచారికులే కదా, పని వాళ్ళే కదా. అది ఎవరికి అనుగ్రహించుకున్న ఆ సామర్థ్యం దాన్ని బట్టి పనిచేశారు. అది వాళ్ళ ద్వారా మీరు విశ్వసించారు అంతే. అంటే ఎవరు? మొట్టమొదటిగా సంఘాన్ని కట్టింది ఎవరు? పౌలు గారు కొరింథీలో. ఆ తర్వాత మళ్ళా ఈయన ఎఫెసు ప్రాంతానికి వెళ్తే ఈయన అపోల్లో వచ్చి వాక్యం చెప్పాడు. అంటే నీరు పోసాడు, నాటడం బాప్తిజం. అది సంఘము వృద్ధి కలిగిందంటే ఎవరి వల్ల? అంటే రక్షణ పొందారు, రక్షణలో ఎదుగారు అంటే చేసింది దేవుడు. ఎందుకు? వ్యవసాయమే అయింది. అది ఇప్పుడు చెప్తున్నాను అనమాట. కాబట్టి వృద్ధి కలగజేయ దేవుళ్ళలోనే తప్ప నాటు వాళ్ళు, నీరు పోయే వాళ్ళు ఏమీ లేదు. మరి ఏమీ లేని వాళ్ళ మీద అతిశయిస్తున్నారు ఇలా. శరీర సంబంధుల్లాగా అతిశయిస్తున్నారు అనమాట. అలాంటి అతిశయము సరే కంటిన్యూ. అంతే కదా. దేవుని వ్యవసాయంలో ఎవరేం పని చేస్తున్నారో దాని జీతం తీసుకుంటారు. పనులే కదా. అది దేవునితో పాటు పనిచేస్తున్నాం మేము. అది సంఘం అనేది దేవుని వ్యవసాయము. పని వాళ్ళు స్వార్థికులు లేకపోతే అపోస్తలు అనేవాళ్ళు దేవుని వ్యవసాయమై ఉన్నారు. అది క్షమించి దేవుని యొక్క పని వాళ్ళు అయి ఉన్నారు. సంఘమేమో వ్యవసాయమై ఉంది, దేవుని వ్యవసాయమై ఉంది. దేవుని గృహమై ఉన్నారు.
అపకారుని వలె అది. పునాది వేసి కాబట్టి ఇప్పుడు ఏం చెప్పుకోడండి 3వ అధ్యాయంలో ఏం చెప్పుకొచ్చాడు ఆయన? అయ్యా మేము పనోళ్ళము, దేవుని వ్యవసాయులు ఎవరో పనోళ్ళము, వ్యవసాయం దేవుంది, కాబట్టి అతిశయించాల్సింది దేవుని మీద, పనోళ్ళ మీద కాదయ్యా అని చెప్పుకొచ్చాడు లాస్ట్కి. అయితే నేను నాకు అనుగ్రహించుకున్న కృప చొప్పున నేర్పరైన జ్ఞాపకాని వాళ్ళే పునాది వేసి మరొకడు దాని మీద కడుతున్నాడు. అంటే నేను స్వార్థ ప్రకటించి బాప్తిసాలు ఇచ్చాను, మరొకరు వచ్చి వాక్యం బోధించారు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. అది కడుతున్నవాడు జాగ్రత్త చూసుకోవాలి. ఏది వాక్యానుసారంగా కట్టడం చూసుకోవాలి, ఎలా కడుతున్నాడు. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తు. ఒకరు బాప్తిసం పొందాలంటే యేసుప్రభు గురించి పునాది వేయాలా వద్దా? మరి ఆ పునాది వేయకోకుండా అసలు ఎలా కడతారో, ఒకవేళ కట్టారు అంటే నిలబడుతుందా? నిలబడదని చెప్పాడు అనమాట. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య కాలు అది అంటే ఒక పునాది మీద, అది ఆత్మ సంబంధమైన పునాది మీద భౌతిక సంబంధమైన కట్టడాలు కట్టారు అనుకోండి, అంటే భౌతికంగా కట్టారు అనుకోండి జనాన్ని, అంటే తన వైపు ఇప్పుడు చూడండి ఇలా సేవలు కట్టుకున్నారు కదా, తన వైపుకి అంటే తన హైలైట్ అయ్యేటట్టుగా కట్టుకున్నారు చూసారా. అలాంటి విధానము నిలబడదు అనమాట. భౌతిక సంబంధమైన కట్టడం అనేది ఏమవుదు, నిలబడదు అన్నాడు అనమాట. అది అగ్ని చేత బయలుపరచబడును, అగ్నియే పరీక్షిస్తుంది. అంతే కదా, మరి పునాది మీద కట్టిన పని నిలిస్తే కనుక ఏం పుచ్చుకుంటాడో, జీతం పుచ్చుకుంటాడు. ఒకటి పని కాల్ చేస్తే నష్టం కలుగుతుంది. అగ్నిలోను తప్పించుకున్నాడు రక్షించబడతాడంట. ఏది ఉపదేశకుడు. ఎందుకంటే ఉపదేశకుడికి మరీ కఠినమైన తీర్పు ఉంది. ఒకవేళ వాక్యానుసారంగా సంఘాన్ని కట్టలేదు అనుకోండి, అదైనా తన మటుకు తాను రక్షించబడతాడంట, కానీ అదైనా కష్టం అన్నాడు. అగ్నిలోని తప్పించుకున్నట్టు ఉంటుంది అంటే ఇప్పుడు. అందుకని ఏం చేయాలి? పునాది యేసుప్రభు అయి ఉండాలి, అపోస్తుల బోధ చేత కట్టాలి సంఘాన్ని. అర్థమైంది. శరీర సంబంధంగా కట్టామనుకోండి, అగ్ని రేపొద్దున పరీక్షిస్తారు, అప్పుడు నిలబడలేరు కదా. అందుకని ఎవరు? సంఘం దేవుని ఆలయం, బిల్డింగ్ దేవుని ఆలయం కాదు, అవునా? కానీ ఎక్కడ చూసినా ఇది దేవుని ఆలయం, అదే ప్రార్థనా మందిరం, ఇలాంటి పేర్లే అండి. కాబట్టి బయట నిలవనేలా లోపలికి రా, చర్చ్ బిల్డింగ్లోకి. ఆశీర్వదించబడినవాడా బయటికి నిలవనేలా లోపలికి రా. ఈ లోపలికా శరీర సంబంధంగా చేసి పడేశారు. జనాలందరికీ చర్చ్ బిల్డింగ్ వచ్చి చెప్పులని పక్కన వేసి అవి బాబోయ్ అంటూ ఉంటారు. ఇది మాత్రమే ఆలయం అనుకుంటున్నారు. ఇది ఆలయం కాదమ్మా, కూడుకునే స్థలం ఇది. అక్కడ పాత అలవాట్లు అనమాట. చెప్పులు అక్కడ వదిలేట్టి ఇలాగ అంటాం అలవాట్లు అండి. మనం చాలా అలవాట్లు మారలేదు తెలుసా. ఆదివారం తలస్నానం చేసేవాళ్ళు ఉన్నారా లేరా? అది అక్కడదే. కొంతమంది కోనకి అయితే ఇలా పట్టుకుని వేస్తూ ఉంటారు, మీరు గమనించారు లేదా? అది అక్కడదే. అంటే కాపీ టు పేస్ట్ అనమాట. ఇందులో కొట్టేస్తున్నారు అనమాట. ఫోటో కూడా అక్కడదే. అక్కడ ఆ ఫోటో తీసేసి ఈ ఫోటో పెట్టడం, ఇది అక్కడదే. ఫోటోకి దండం పెట్టడం, లేదా క్యాలెండర్కి దండం పెట్టడం. అదంతా సినిమా హీరోలు వాళ్ళందరూ, యేసుప్రభు కాదు కదా. మరి దండం పెట్టడం అన్ని కొన్ని అప్పు తెచ్చేసుకున్నారు కూడా, వచ్చేసారు తెస్తా. ఇది ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో గృహదేవతలు తెచ్చుకున్నట్టు. ఆలోచన చేయండి మనం చేసే పనులు. దేవుని ఆలయం అంటే సంఘమే, రక్షించబడిన ప్రజలే దేవుని ఆలయం. పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా?
ఆ, దేవుడు వాడిని పాడు చేయను. అది సంఘంలో ఈ గొడవలు పెట్టారండి. ఒకటి పౌలు వాడిని కెప్పవాడిని అని ఇలా విభజన చేయాలనుకోండి, సంఘం ఏమైపోద్ది? పాడైపోతే మరి దేవుడు ఏం చేస్తాడు? ఎవరి వల్ల పాడైందో వాళ్ళని నాశనం చేస్తాడంట. అందుకని మన ద్వారా ఎప్పుడు సంఘాలు పోవడం. ఇక ఒక సత్యం చెప్పాం, అంగీకరించలేదు, అప్పుడు మనం ఆ సత్యం కోసం మనం బయటకు వచ్చేసామనుకోండి, అది వేరు. ఇప్పుడు నేను మా పక్కనే ఓ పెంతుకు వస్తుంది, నేను అడిగాను, పరురాత్రి భోజనం ప్రతి వారం ఇవ్వాలి కదా, వారం ఎత్తున్నారంటే మా సంస్థ ఒప్పుకోదు అన్నాడు. ఎవరు ఒప్పుకోరంట? సంస్థ ఒప్పుకోదంట. అంటే సంస్థ కోసం ఈయన ఏం చేస్తాడు? సంస్థలో జీతం కోసం వారానికి నెలకోసారి ఇస్తాడు. ఆ నెలకోసారి ఇచ్చింది కూడా మళ్ళీ అందులో కానుకలు ఏం చేసి తీసేసుకుంటాడు ఈయన. కానుకలు అనేవో ఒకటి ఉంటుంది పెట్టి సంచం, అవునా? అందులో అర్థంగా అయిపోయింది కదా. మళ్ళా ప్రభురాత్రి భోజనం ఇచ్చేటప్పుడు కూడా స్పెషల్ కానుక ఏంటిది? ఎక్కడ నుంచి తెచ్చాడు? ఇంకెంతసేపు స్పెషల్ కానుకలు అని జైలు వేసేస్తానికే. ఇంకా అందులో రూల్ వద్దా? బైబిల్లో ఉండొద్దా? అలా ఉండాలా వద్దా? మరే నీ సంస్థ ప్రకారంగా ఆరాధన చేస్తే నేను ఆరాధన చేయనయ్యా, నేను ఇంటికాడ ఆరాధన చేసుకున్నాను, వచ్చాను శుభ్రంగా 20 మందిని కట్టాను. ఆ 20 మంది ద్వారా ఒక బైబిల్ స్కూల్ 15 సంవత్సరాలు నడిపిస్తున్నాను. ఆదివారం వచ్చిన డబ్బులు. అర్థమైందా? మీకు అర్థం అవ్వలేదా? నేనేం పాడవలేదు. నేను నా భార్య పిల్లలు వృద్ధిల్తున్నాం, భౌతికంగా కూడా వృద్ధిల్తున్నాం, పాడవలేదు. అర్థమైందంటే అర్థమలేదా? కానీ విభజనలు రప్పించి సంఘం ఆత్మసమానం ఎదవనవ్వకుండా, అర్థమైందా? గొడవల కింద సంఘాన్ని కనుక ఉంచితే కనుక ఆ అభ్యంతరాలు పెడతా ఉంటాడు. చూసాడా? ఆడు తిరగట రాయి కట్టుకుని చౌతులు అడిపోవడం మంచిదంటే వాళ్ళు పైకి లేకూడదు అంటాడు. అంటే భూమి మీదకి వస్తే బాధలు కూలిపోయి సావాలి. అదైతే ఒకసారి వెళ్ళిపోతాడు, అది తర్వాత నరకానికి వెళ్ళిన. మీకు అర్థమైందా? అందువల్ల మనం సంఘంలో విభజన చేయకూడదు, గొడవలు పెట్టకూడదు. అవును. ఎక్కడ? సంఘంలో. ఇప్పుడు మనమే సంఘం, మనలో ఉంటాడు, మనలో ఆలయమై ఉంటాడు. అంటే మన ఆలయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అంతే. ఎక్కడా చెప్పలేదు దేవుని ఆత్మ అన్నాడు, పరిశుద్ధాత్మ అన్నాడు. అలాగే మాట్లాడితే మంచిది, మనకు ఉత్తమం. అవును. అంటే మరి సందేశం పట్టుకొచ్చింది ఆయనే కదా, సందేశం ద్వారా నేను ఉంటాడు. ఇప్పుడైతే సందేశం ద్వారా, అందుకని కేకలేయడం ద్వారా కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు రాయించిన సందేశమేనా? మొదటి పేతురు రాసిన 2:1-20 పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాశారా? ఈ రాసిన సందేశం ప్రకారం మనం ఆరాధిస్తున్నాం ఆదివారం, అవునా? అలాగే పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు ఇప్పుడు. అందుకని డైరెక్ట్ ఆయన రాడు. అప్పుడైతే ఆత్మవరాలు కలిగి ఉన్నారు కదా, అప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వాకింగ్ ఇప్పుడు నేను ఉన్నాను, సిద్ధపడ్డాను. ప్రతి ఆదివారం కూడా సిద్ధపడి వాకింగ్ చెప్తాను. అపోస్తులు చెప్పింది రాసుకుని ఒక పాఠం కింద, ఒకళ్ళకి రక్షణ లేకపోతే ప్రేమ దయో ఏదో ఒక పాఠం తయారు చేసుకుని చెప్తాను. అపోస్తులు చెప్పిందే నేను సిద్ధపడాలి. కానీ మొదటి శతాబ్దంలో నేను ఆత్మ ద్వారా నింపబడ్డాను కాబట్టి నేను సిద్ధపడక్కర్లేదు, నిలబడితే సందేశం వచ్చేస్తుంది. అప్పుడు సిస్టమ్ అది. ఇప్పుడేం మనం సిద్ధపడాలి, దైవజనుడ సిద్ధపడాలని. అవును. అంటే విశ్వాసం ద్వారా హృదయంలో ఉంటాడు అన్నాడు కదా. హృదయంలో యేసుప్రభువుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాం అన్నాడు. సందేశం అనే ద్వారా ఇప్పుడు మీకు పాత నిబంధనలో ఒక విషయం వేస్తాను. మనకి ఈ యొక్క విధానము మనకి ఉంది 4వ అధ్యాయం ప్రకటన గ్రంథంలోను అధ్యాయంగా. ఇప్పుడు దేవుడు ఆసీనుడై ఉన్నాడు, అవునా? ఆయన కుడిపార్పున క్రీస్తు ఆసీనుడై ఉన్నాడు అని ఉంది. ఎదురుగుండా 7 దీపస్తంభాలు ఉన్నాయి అన్నాడు, అవునా? అది పరిశుద్ధాత్ముడు అన్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. పక్కన కుడిపార్శ్వాన ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఎదురుగుండా చూడండి ప్రార్థన గ్రంథం 1:4-5 ప్రకటన 4వ అధ్యాయం కూడా. మరి ఉన్నారన్నప్పుడు మనము ఆయన ఆయన మనం కలపకూడదు కదా. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంబూతుడుగా లేచిన వాడు భూపతులకు అధిపత్యైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనలను ప్రేమించుచు
అది 4వ వచనమా? 4వ వచనం చదువు. 4వ వచనం చదువు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు ఇవ్వమని చెప్పి రాయను. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి. 7 ఆత్మలు అంటే ఎవరు? 7 ఆత్మలు అంటే 7 ఆత్మలు కాదు, పరిశుద్ధాత్ముడు. 7 అంటే సంపూర్ణం. 7 ఆత్మల నుండి అంటే పరిశుద్ధాత్ముడు అంట. అదైనా అంటే దేవుని సింహాసనం ఎదురు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అది ఆయన సందేశం భూమి మీద పట్టుకురావడం ద్వారా ఆ వెలుగు అనమాట. అది ఆయన కూడా వ్యక్తి శక్తి కలిగినవాడు. కుడిపార్శ్వన ఎవరున్నారు? మొదటి పేతురు పత్రిక 3 లాస్ట్ వచ్చిన చూడండి, 23 వచ్చిన 21. ఆయన పరలోకమునకు వెళ్ళి మొదటి పేతురు పత్రిక అది పేతురాజు మొదటి పత్రిక 3 లాస్ట్ వచ్చిన 3:22. ఇప్పుడు 22. పరలోకం వెళ్ళి దూతల మీద అధికారుల మీదను శక్తుల మీద అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అది ఉన్నాడు ఎవరు? యేసుక్రీస్తు. తండ్రి ఏమో సింహాసనాసీనుడు. అది మనకి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆయన సింహాసనాసీనుడు, సమీపింపురాని తేజస్సులో ఆయన ఉంటాడు తండ్రి. ఆయన కుడిపార్శ్వన యేసుప్రభువు ఉన్నారు, ఎదురుకుండా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నారు. ఉన్నాడు అని అంటే మనం ఒప్పుకోవాలండి. మీకు అర్థమైంది? అర్థమలేదు? సంఘం అంతా దేవుని ఆలయం. సంఘం అంతా ఎవరిది? దేవుని ఆలయం. అది పరిశుద్ధాత్మ ద్వారా అంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించిన సందేశం ద్వారా కట్టబడ్డారు. కాబట్టి సందేశం ఇప్పుడు చూడండి, రోమపత్రిక 8:14-16 ఏమంటాడు? ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులే. అప్పుడు ఆత్మచేత నడిపించబడేవారు. ఇప్పుడు ఆత్మ ద్వారా రాయించబడిన సందేశం చేత నడిపించబడుతున్నాం. నేను అర్థమైందా? అర్థమలేదా? అప్పుడేమో పరిశుద్ధాత్ముడు లేచి మాట్లాడేసేవాడు, అంటే పరిశుద్ధాత్మతో నిండిన వరం కలిగినట్టు వాళ్ళు లేచి వాక్యం చెప్పేసేవారు, కీర్తన పాడేవారు. ఇప్పుడు మనకు పుస్తకాలు కావాలి, రాసిన పుస్తకాలు. ఇప్పుడు మనం వాక్యం చెప్పాలంటే మనం సిద్ధపడి ట్రైనింగ్ అవ్వాలి. ఏమవ్వాలి? ట్రైనింగ్ అవ్వాలి. అంటే బైబిల్గా బోధించడానికి ట్రైనింగ్ అవ్వాలి. అప్పుడు వాళ్ళకి ఏమక్కర్లేదు, ఆదివారం ఆరాధనలో వాక్యం చెప్పడానికి సిద్ధపడక్కర్లా, లేచి మాట్లాడతారు. అక్కడ ప్రజలకు అవసరమైన సంగతులు మాట్లాడతారు. ఒకవేళ వేరే భాషలో ఉన్నారనుకో ఆ భాషలో మాట్లాడతారు. ఒకవేళ వేరే భాషలో ఉండి 2-3 భాషలు కలిగి ఉన్నారనుకోండి, భాషలకు అర్థం చెప్పేవాడు మరొక ఆయన లేస్తాడు, వరం కలిగిన వాడు. అది 12వ అధ్యాయంలో చూస్తాం. అది అప్పుడు పరిస్థితి. ఇప్పుడేంటి? పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన సందేశం తర్జుమా చేయబడింది కాబట్టి మనకి గ్రీకులోంచి హెబ్రీలోంచి ఆ సందేశాన్ని మనం నేర్చుకుని బోధిస్తాం. ఆ సందేశం అంటే ఇక్కడ కొత్త నిబంధన ప్రకారం మనం నడిపించబడతాం అనుకోండి, ఆత్మ ద్వారా నడిపించబడినట్టే అనమాట. యేసుప్రభువు అన్నాడు కదా, వేరొక ఆదరణ కర్త. ఎవరు వస్తారు? వేరొక ఆదరణకు వస్తారు, నా వాటిలోనే బోధిస్తాడు అన్నాడు. అది తండ్రి దగ్గర నుంచి వస్తాడని చెప్పేశాడు. మనము ఎవరమండి గ్రంథాన్ని మనం మన ఇష్టానుసారం మాట్లాడడానికి? మీకు అర్థమైంది? అర్థమలేదు? వస్తాడు, వచ్చాడంటే చెప్పాడు కదా పౌలు గారు, దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచాడని చెప్పేసి. అర్థమైందా? పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాస్తవాలు వెల్లడైనవి అని చెప్పాడు అన్నమాట. కాబట్టి సంఘము దేవుని ఆలయము. పరిశుద్ధాత్మ చోట పాత నిబంధనలో మీకు అర్థమైందా? పాత నిబంధనలో దీపస్తంభం ఉందా లేదా? దీపస్తంభం దేని గుర్తు? వెలుగు. నిజానికి వెలుగు. ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఈ దీపస్తంభం అనేది ఏంటి? వెలిగించే దీపాలు కలిగింది, అవునా కదా? ఆ వెలుగు లేకపోతే అక్కడ దేవుని సేవ చేయడానికి అవకాశం. అలాగే పరిశుద్ధాత్ముడు ఆ దేవుని సంగతులు తెలియపరచకపోతే మనకి ఈ ఆలయంలో వెలుగు లేదు. అంటే ఈ ఆత్మ సంబంధమైన దేవుని ఆలయంలో వెలుగు లేదు మనకు. చెప్పండి సార్. చెప్పండి సార్. కొంచెం 2 ఆపోజిషన్ కనబడుతుంది. చెప్పారంటే దేవుడు అష్టకృపాలయంలో నివసించబడి ఏ అష్టకృపాలయంలో సార్? భౌతికమైన బిల్డింగ్లో అంటే మనుషులు చేతులతో కట్టిన దాంట్లో ఉండడం. అక్కడైతే ఇక్కడ ఏమంటే నా హస్తకృపాలయంలో ఎక్కడండి? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు. అవునండి. ఆ
అది భౌతికమైన, అంటే అది మందిరం కట్టుబడ్డారు కదా. ఆకాశమే నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నాకు ఎలాంటి వరకు ఎలాంటి మందిరం కడతారన్నాడు. అంటే సొలొమోను కట్టిన దేవాలయంలో కూడా దేవుడు నివసించలేదని చెప్పాడు. అది చదవండి. నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావా, అంటే ఆయన నిర్మించినవి కావా అని అన్నమాట. ఆయన నిర్మించిన వాటిని ఆయన నివసించడండి. కానీ అదైనా ఆత్మ సంబంధంగా నిర్మించబడిన సంఘంలో మాత్రం ఉంటాడు. భౌతికంగా నిర్మించబడిన వాటిలో నివసించడు. ఆయన నిర్మించిన అయినా సరే. కానీ ఆత్మ సంబంధంగా, అంటే రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా ఆత్మ సంబంధంగా కట్టబడిన వాళ్ళే కదా. ఈ ఆత్మ సంబంధంగా కట్టబడిన దేవుని, ఆత్మ సంబంధం కట్టబడిన ఈ ఆత్మ సంబంధమైన మనుషుల మధ్య దేవుడు ఉంటాడు అన్నమాట. ఎక్కడ నివసిస్తానంటాడు. అది నిర్ణయం, అది దేవుడు జగత్తును నిర్ణయించాడు. భౌతికమైన కట్టడాల్లో ఆయన భూమి ఆకాశాలు చేశాడు. ఆయన కట్టడాలు తీసుకుని మేము కట్టినా నివసించడు. కానీ ఆయన ఆత్మ సంబంధంగా కట్టిన ఈ దేవాలయం అనే సంఘం, అంటే క్రైస్తవులు, ఆ క్రైస్తవుల మధ్య దేవుడు ఉంటాడని ఆయన చెప్పాడు. అడగండి సార్. రాజు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనంలో నిశ్చయముగా దేవుడికి లోకం ముందు నివాసం చేయడు. మరి నిశ్చయముగా అసలు దేవుడు ఈ లోకం రాకపోతే మరి సంఘంలో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఒకసారి మనం చూడండి, మొదటి రాజు గారు. అంటే ఆయన పరలోకంలో నివసించేవాడు కదా. ఆయన పరలోకంలో నివసించేవాడు కదా. పరలోకంలో నివసించేవాడు ఈ లోకంలో నివసించడని చెప్పాడు ఆయన. ఎప్పటికీ ఆ కాలానికి ఈ వాస్తవాలు తెలియదు సొలొమోను కూడా. ఏవి యేసుక్రీస్తు వారి ద్వారా మానవ జాతిని రక్షించాలనేవి శిలువ మరణం దాకా రహస్యంగా ఉన్నాయి కదా. ఈ రహస్యంగా ఉన్న దాంట్లోంచి మాట్లాడుతున్నాడు ఈయన. కాబట్టి ఈయనకి తెలుసా? తెలియదు కాబట్టి ఏమన్నాడు ఆయన? నిశ్చయముగా ఏమన్నాడు ఆయన? నివాసం చేయడు. ఎందుకంటే ఆయన పరలోకం మందు నివసించేవాడు. అయితే యెషయా గ్రంథం 57:15 ఎక్కడ ఆయన చెప్తున్నాడు, ఎక్కడ నివసిస్తాను అన్నాడు చూడండి. 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఎలా సెలవిస్తున్నాడు? ఎక్కడ ఉంటాడంట దేవుడు? మహోన్నతమైన పరిశుద్ధ స్థలం నివసించేవాడు, అంటే పరలోకంలో. ఆయన జాగ్రత్త గుర్తు పెట్టుకున్న ఆ మాట. ఆయనను అది జాగ్రత్త ఎవరి దగ్గర వస్తాడంట? ఆయన ఎవరి దగ్గరకు వచ్చి నివాసం చేస్తాడంట? ఎవరైతే మారు మనసు పొంది వినయం కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర. అంటే వినయం గల వారిని ఏమన్నాడు ఆయన? వినయం గల వారి ప్రాణమును ఉజ్జింపజేయటానికి, వినయం గల వారిని ప్రాణాలు ఉజ్జింపజేయటానికి, నలిగిన వారి ప్రాణము ఉజ్జింపజేయటానికి, నలిగిన ప్రాణాలు ఉజ్జింపజేయటానికి, వినయం గల వారి యొద్దకు దీన మనసు గల వారి యొద్దకు నీవు నివసిస్తున్నాను. అది ఈ లోకంలో నివసించడు. కానీ ఎవరి దగ్గర నివసిస్తాడు? క్రీస్తునందున్న వినయం కలిగిన వారి దగ్గర నివసిస్తాడు. అది ప్రవచనం అన్నమాట. అందుకనే దేవుడు సదాకాలం మీకు తోడే ఉంటాడు అన్న. అంటే దేవుడు మీకు తోడుగా ఉంటాడని చెప్పాడు అన్నమాట. దేవుడు మీకు తోడే ఉంటాడని చెప్పాడు. దేవుడు నేను విడువడు ఎడబాయడు అని చెప్పాడు. అదైనా ఈ విషయాలు ఎన్నో మనకు కూడా కొత్త నిబంధనలో కూడా చెప్పబడ్డాయి అన్నమాట. అది సంఘము దేవుని ఆలయం అయినప్పుడు అందుకే చెప్తాడు యోధభద్రులు మొదట 2 వచనాలు ఏమనంటే, దేవుని చేత ప్రేమించబడి క్రీస్తునందు భద్రం చేయబడిన వాళ్ళు అంటాడు. అదైనా తర్వాత అంటే దేవుని యొక్క చేతిలోంచి ఎవరు విడిపించలేరు అంటాడు. మనుషుడు నరమాత్రుడు ఏం చేయగలదు అంటాడు. అంటే దేవుని సహాయం ఉంది, దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు క్రీస్తునందు ఉన్నవారిలో క్రీస్తునందు ఉన్న వారి మధ్యన ఉంటాడని చెప్పేసి చెప్పాడు అన్నమాట. ఈ నివాసంలో ఉంటాడు, ఈ ఆత్మ సంబంధమైన నివాసంలో ఉంటాడు. కానీ అదైన భౌతికమైన ఆయన నియమించిన కట్టడాల్లో కూడా ఆయన నివాసం చేయడు అన్నమాట. దేవుడు బలపరచడానికి జరిగించే విషయాలు అన్నమాట ఇవన్నీ. అందుకని ఆరాధన ఎక్కడ కూడుకుంటామో, సంఘం ఎక్కడ కూడుకుంటామో అక్కడ ఆరాధించబడడానికి ఆయన అక్కడ ఉంటాడు. అన్ని చోట్ల ఉండగలదు. ఇంతవరకు మీ అందరి పొందాలు. రేపు నేను 4-5 వచ్చాయి.
మూడో అధ్యాయం అయిపోయిందా? మూడో అధ్యాయంలో దేవుని పనులు వ్యవసాయకులు సమస్తము వృద్ధి కలుగజేసేది దేవుడే అని చెప్పేసి పనోళ్ళు అర్థమైంది. స్వార్థ ప్రకటించే వాళ్ళు పనోళ్ళు, దేవుని వ్యవసాయంలో పనోళ్ళు, వృద్ధి కలుగజేసేది ఎవరో దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేసి దేవుని ఏందే తప్ప మనం మనుషులు ఏందో అతిశయించకూడదని చెప్పాడు అనమాట.